ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో చదువుకునే విద్యార్థుల తల్లి ఖాతాలో నగదు జమ చేస్తుంది. ఆ డబ్బులు అందితే విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం మొదలవగానే ఈ నగదు అర్హుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. అయితే ఆ డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే కడతీర్చాడు ఒక వ్యక్తి. డబ్బులు ఇవ్వనని అనేసరికి గొంతు కోసి మరీ హతమార్చాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రావూరువారిపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన పద్మావతి సురేష్ భార్యాభర్తలు. వీరికి 5వ తరగతి చదువుతున్న ప్రవీణ్, 3వ తరగతి చదువుతున్న విష్ణు అనే 2 కుమారులు ఉన్నారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు విడుదల చేసింది. ఆ డబ్బుల దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే భర్త సురేష్ గురువారం రాత్రి ఆ డబ్బులు ఇవ్వాలని పద్మావతిని అడిగాడు. ఆమె ఆ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ గొడవ మొదలైంది. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టినట్లు మృతురాలు పద్మావతి తల్లి కళావతి చెప్పారు. చిత్రహింసలు పెట్టినా డబ్బులు ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయిన సురేష్ పద్మావతి గొంతు కోసి హతమార్చినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే విధంగా పద్మావతిని చిత్రహింసలకు గురి చేశాడని, ఈసారి ఏకంగా ప్రాణాలే తీశాడంటూ కళావతి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పద్మావతి తల్లి కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి చనిపోవడం, తండ్రి హత్య చేయడంతో 2 చిన్నారులు ప్రవీణ్, విష్ణు ఇప్పుడు అనాథులుగా మారారు. క్షణికావేశంతో తల్లికి వందనం డబ్బుల దగ్గర మొదలైన గొడవ ఇప్పుడు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.